ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెట్టుపాటి పుల్లారావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం. సో పుల్లారావు గారు, 1971 యుద్ధంలో అమెరికా పాక్ కు అందించినటువంటి ఆర్మ్స్ సపోర్ట్ కు సంబంధించినటువంటి ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను భారత ఆర్మీ షేర్ చేసింది. సో ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ క్లిప్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? అది చాలా ఆశ్చర్యంగా ఉండాలి నాకు. ఎందుకంటే 71కి 2025కి 54 సంవత్సరాలు టైం అయిపోయింది. 3 జనరేషన్స్ అయిపోయింది. ఎప్పుడు ప్రపంచంలో మనుషులే కాదు, నీరే కాదు, నదులే కాదు, సమస్యలే కాదు, స్టిడీగా ఉండవు కదా, వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రతి నిమిషంలో ప్రతి నది కొత్త నది, ఎందుకంటే నీరు కిందకి వెళ్ళిపోతుంది, కొత్త నీరు వస్తుంది. ఇవాళ 71లో జరిగింది ఆలోచించటం అనవసరం. సరే, ఆర్మీ చూపెట్టారు, అప్పుడు ఏదో రష్యా మనతో స్నేహంగా ఉన్నది. ఇప్పుడున్న రష్యన్ అవసరం ఆ రోజు వేరు, మన అవసరం వేరు. ఆ రోజు పాకిస్తాన్ అమెరికాతో ఉన్నది, మర్చిపోవద్దు. ఆ రోజు రష్యాతో మనం అన్నాం. పెద్ద యుద్ధం జరుగుతూ ఉన్నది అగ్ర పవర్ మధ్యన, రష్యా మధ్యన అమెరికా మధ్యన 71. చాలా పెద్ద యుద్ధం. ప్రపంచమంతా వాళ్ళు కాల్చుకుంటున్నారు ఒకరిని. సో ఆ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ఇవాళ పూర్తిగా మారిపోయింది. పాత జ్ఞాపకాలు చాలా మంచిది. ఆల్బమ్స్, స్కూల్ ఆల్బమ్స్, కాలేజ్ ఆల్బమ్స్ ఎవరు చూస్తారంటే, మీ జ్ఞాపకం చేస్తున్నా, ఎవరైతే లైఫ్లో బాగా ప్రయాణం చేస్తారో అవన్నీ దాచుకుంటారు. లైఫ్లో బాగా ప్రయాణం జరగని వాళ్ళు పడేస్తారు. ఆ జ్ఞాపకాలు వద్దు. నేనేమంటున్నానంటే, పాస్ట్ ఇస్ పాస్ట్, ఫ్యూచర్ చూసుకోవాలి. పాస్ట్ అయిపోయింది. పాస్ట్ వంక పాస్ట్ జ్ఞాపకం పెట్టుకోవాలి, అంతేగాని పాస్ట్ పెద్ద గైడ్ పోస్ట్ కాదు. హిస్టరీ చదవాలి. హిస్టరీ చదవకపోతే మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తామని అందరికీ తెలుసు. కానీ ఇది కరెక్ట్ కాదు. 71కి ఈవేళకి కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. చాలా నీరు వెళ్ళిపోయింది గంగాలో, గోదావరిలో అప్పటి నుంచి. ఇది ఎందుకు ఇలా చేశారో ఆర్మీ నాకే అర్థం అవట్లేదు. ఎప్పుడు దేశాల మధ్యన స్నేహాలు మారిపోతూ ఉంటాయి. 71లో మీకు తెలుసు కదా, చైనా రష్యా విరోధీలు అయిపోయారు. యుద్ధం చేసేంత పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు 10 సంవత్సరాలు బట్టి. అమెరికా ప్లాన్, ట్రంప్ ప్లేసిన ప్లాన్, ఆయన ఎలక్ట్ అయినప్పటి నుంచి రివర్స్ నిక్సన్ ప్లాన్ అన్నాడు. మీరు 71 మెన్షన్ చేశారు కాబట్టి, 71లో పాకిస్తాన్ ఏం చేసింది? అమెరికాకి చైనాని కలిపింది. వాళ్ళే మధ్యవర్తిగా ఉండి కలిపారు, తీసుకెళ్ళారు. అది పెద్ద విశేషంగా అమెరికా మార్చుకున్నది ఫారెన్ పాలసీ. న్యాచురల్గా వాళ్ళ మీద కృతజ్ఞత ఉంటుంది కదా. మనం ఏ నిర్ణయం తీసుకున్నా ఎమోషనల్గా తీసుకోవాలి, చాలా కోల్డ్ బ్లడెడ్గా తీసుకోవాలి. ఈవేళ అమెరికా మనకి ఇబ్బంది పెడుతుంది, కానీ ఇది పర్మనెంట్గా ఉండదు కదా. మనం అలా ఫ్యూచర్కి ఆలోచించుకోవాలి. భారతదేశం 7-8 సంవత్సరాలు చరిత్ర ఉండాలి. ట్రంప్ 7-8 సంవత్సరాలు ఉంటాడా? కొత్త వాళ్ళు ఎవరో వస్తారు, ఇంకా చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. మనం చాలా ఎమోషనల్గా కోల్డ్గా దిగాలి. ఇప్పటి వరకు అలాగే చేస్తున్నారు భారత్ ప్రభుత్వం. ఎక్కువ దొరకట్లేదు. నేను సూటబుల్ రిప్లై ఇచ్చారు ట్రంప్కి. ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. ఆ రిప్లైలో నాకు ఒకటే కనపడదు. ట్రంప్ జ్ఞాపకం చేయవలసింది ఏంటంటే, యుక్రెయిన్ యుద్ధంలో రష్యా యుక్రెయిన్ ఉందా, మీరు వాళ్ళని ట్యాకిల్ చేయలేక మమ్మల్ని ట్యాకిల్ చేస్తారా అని అడగాలి. అది ఒక్కటే అడగలేదు. వాళ్ళు మీ మాట వింటలేదని మా మీద పడుతున్నారా? ఇంతేనా మీ దగ్గర ఉన్నదే? వాళ్ళు వినిపించుకోండి మీకు దమ్ముంటే, వాళ్ళు లొంగేయండి మీకు దమ్ముంటే. సైన్యాన్ని పంపించి ఆఫ్ చేయండి చూద్దాం. అక్కడ అది చేయరే అలా. అది ఆర్మీ, అది 71 జ్ఞాపకం చేయటం. అంటే ఇప్పుడు దానివల్ల నిజంగానే ఎవరి వాళ్ళు ప్రపంచానికి అర్థమయ్యేలాగా, అలాగే అమెరికా బుద్ధి ఎంత వంకరో చెప్పేటువంటి ప్రయత్నంలో మనం సక్సెస్ అయ్యాం అనుకోవాలా? అది అనుకోవక్కర్లేదు. ఎవరైనా అలాగే చేస్తారు. ఏ దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకుంటారు. దేశాల మధ్యన స్నేహాలు లేవు. మీరు కూడా ఎన్నోసార్లు వాడి ఉంటారు. అవును. నేషన్స్ హ్యావ్ నో ఫ్రెండ్స్, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీ. 1790లో లార్డ్ పామర్ స్టోన్ ఫేమస్ సేయింగ్, ప్రైమ్ మినిస్టర్ బ్రిటన్, ఆ రోజు అన్నారు. అది ఇప్పుడు కూడా వెళ్తా తిరుగుతూ ఉన్నది ప్రపంచం అంతా. దేశానికి స్నేహితులు లేరు, విరోధులు లేరు. ఎప్పుడైనా మారిపోతారు. అందువల్ల అది పెద్ద ఏదో అమెరికా ఇలా వంకర చేసినట్టు, ఇప్పుడు వంకర చేసినప్పుడు వచ్చేసింది. కొన్నిసార్లు బాగానే ఉన్నది. వాళ్ళ అవసరాలు వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకుంటారు. అవసరం లేదు, ఇప్పుడు కలుపుకోవట్లేదు.
మనం అవసరం క్రియేట్ చేయాలి, వాళ్ళకి మన అవసరం క్రియేట్ చేయాలి. వాళ్ళు అంత ముఖ్యంగా ఉన్నారు కాబట్టి అది రష్యాతో జాగ్రత్తగా చూసుకోవాలి. రష్యాతో 100% ఫ్రెండ్షిప్ ఉండదు, ఎందుకంటే చైనాతో ఉన్నారు వాళ్ళు. చైనా గేమ్ ఏమిటంటే భారతదేశం వీక్ అవ్వాలి. చాలా ఆనందపడుతుంది అమెరికాతో మనం తగాదా పడుతున్నాం, కానీ మనకి ఏమన్నా సాయం చేస్తుందా చైనా? మాట సాయం కూడా లేదు. సో రష్యాతో వెళ్తే రష్యా ఏరియాలో పెద్దది, భారతదేశానికి 8 టైముల సైజు, కానీ అంత పెద్ద దేశం కాదు. చితికిపోయింది, ఆయిల్తోనే బ్రతుకుతుంది, ఆయిల్ అమ్ముకుంటుంది బ్రతుకుతుంది, ఇంకేం లేదు. మనం కేర్ఫుల్గా ఉండాలి. మనకి ప్రస్తుతం అమెరికాతో సంబంధం బాగోలేదు, అది తట్టుకుంటే వాళ్ళు సరి అయిపోతారు. అంటే ఇప్పుడు అసలే సంబంధాలు బాగాలేనటువంటి టైంలో మన ఆర్మీ చేసినటువంటి ఈ ప్రయత్నము, ఈ పేపర్ క్లిప్ని షేర్ చేయడం అనేది మళ్ళీ మన యుఎస్ ఇండియా మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ పై ఏమైనా ప్రభావం చూపుతుందంటారు? ప్రభావం చూపిస్తే అది అనవసరం కదా ఆర్మీకి. ఇది జ్ఞాపకం తెచ్చుకోవటం ఇదంతా అనవసరం. వాళ్ళు ఏదో అప్పుడు మంచిగా ఉన్నది, చెడ్డగా ఉన్నది వాళ్ళు చేశారు, వాళ్ళ అవసరం కొద్ది పాకిస్తాన్తో చేశారు. పాకిస్తాన్ వాళ్ళ లాబీలో ఉన్నది, వాళ్ళ గ్రూప్లో ఉన్నది. ఎప్పుడైనా పర్సనల్ రిలేషన్స్ అవునాయి, పబ్లిక్ రిలేషన్స్ అవునాయి, అన్ఎమోషనల్గా ఆలోచించాలి. ఎమోషనల్గా ఆలోచిస్తే కరెక్ట్ నిర్ణయం రాదు, కరెక్ట్ అనాలిసిస్ రాదు. వాళ్ళకి అప్పుడు చేశారు, మళ్ళీ కొన్ని రోజుల మధ్య తేడా వచ్చింది. మళ్ళీ ఎందుకు పాకిస్తాన్ పక్కన వెళ్ళాడు ట్రంప్? 2 నెలల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్ వెళ్ళాడు, 5-6 రోజులు ఉన్నారు. దాని తర్వాత ఆయన మార్చుకున్నారు. ఎవరు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేశారు అది చూసుకోవాలి. కానీ వాళ్ళు ఎవరు మనం ఏం అనలేం. సౌదీ అరేబియాలో 50 లక్షల మందో ఎంతోమంది భారతీయులు ఉన్నారు, ఖతార్లో 10 లక్షల మంది ఉన్నారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో 20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు మనకు వ్యతిరేకం చేశారు అని మనం చెప్పుకోలేము, కానీ వాళ్ళు చేశారు. వాళ్ళు ముగ్గురులో ఒకరు ఇద్దరు చేశారు, మనకు వ్యతిరేకం చేశారు, పాకిస్తాన్ దగ్గర తీసుకొచ్చారు. కానీ మనం ఇచ్చాం, సైలెంట్గా ఉండాలి, అనుభవించాలి తప్ప. గొప్ప స్టేట్స్మన్, గొప్ప డిప్లొమాట్స్, జాపనీస్ సామురాయ్ లాగా బయట నొప్పి చూపెట్టు, బయట ఆనందం చూపెట్టుకో. అది ఫైనల్గా విజయం కావాలిస్తే సామురాయ్ స్పిరిట్, జాపనీస్ స్పిరిట్ కాబట్టి. అది మన భగవద్గీత దాంట్లో కూడా అంటారు కదా, ఏమి స్టోయిక్గా ఉండాలి. విజయానికి ఆనందపడిపోకూడదు, ఓటమికి బాధపడకూడదు. ఆర్మీ చేయటానికి ఇది రెలవెన్స్ కాదు, కరెక్ట్ అనాలిసిస్ కాదు. పర్మనెంట్ ఫ్రెండ్ వేరు. రష్యా ఫిబ్రవరి 20 తారీఖు 22లో ఆ రోజు పొద్దున్న 9 గంటలకి యుద్ధం స్టార్ట్ చేయని పుతిన్ అన్నాడు యుక్రెయిన్ మీద. ఒలింపిక్ గేమ్స్ స్టార్ట్ చేసినట్టుగా టార్చ్తో సిగ్నల్ ఇస్తారు, అలా సిగ్నల్ ఇచ్చేది స్టార్ట్ చేయండి అని. అయితే ఎవరు కూర్చున్నారు అప్పుడు? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. 60 సంవత్సరాలు పాకిస్తాన్ ప్రధానమంత్రి రష్యన్ ప్రెసిడెంట్తో కూర్చొని ఎందుకు కూర్చున్నాడు ఆ రోజు రష్యా మనల్ని వదిలేశారు, అమెరికాతో వెళ్ళిపోయింది భారతదేశం, అది వదిలేశారు. మళ్ళీ అది అవసరం వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో మనం ఉన్నాం కాబట్టి, ఆ లాయల్కి అన్నాం కాబట్టి ఇప్పుడు దోస్తీ అవ్వాలి. అయితే ఏమంటున్నా, వాళ్ళకి మనకి ఇది పర్మనెంట్ కాదు, టెంపరీగా చూసుకోవాలి, టెంపరీగా అడ్జస్ట్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి. పర్మనెంట్గా ఎమోషనల్గా అయ్యో వాడా ద్రోహిగా ఇది మనం తెలుగు సినిమాల వరకు చూసి వదిలేయాలి. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో పంచి